ధనస్సు రాశి స్థానికులారా నవంబర్ 2025 మీకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. కొన్ని ఫలితాలు ఊహించిన దానికంటే కొద్దిగా బలహీనంగా ఉంటాయి. మీ వృత్తి గృహానికి అధిపతి ఈ నెలలో ఎక్కువ భాగం మీ 12వ ఇంట్లో ఉంటారు. సుదూర వ్యాపార పర్యటనను కూడా సాధ్యం అయినప్పటికీ గణనీయమైన ప్రతిఫలాలను పొందే అవకాశం లేదు. అయితే వ్యాపార సంస్థలతో పోలిస్తే ఉద్యోగాలలో ఉన్నవారు ఈ నెలలో మెరుగ్గా ఉంటారు. నవంబర్ నెలవారీ రాశిఫలం 2025 నవంబర్ సాధారణ విద్యా ఫలితాలను అందించలదని వెల్లడిస్తోంది. సాధారణం లేదా కేవలం లాంఛనప్రాయంగా మాత్రమే అధ్యయనం చేసే విద్యార్థులు తమ అధ్యయనాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కుటుంబ విషయాలు నవంబర్ సగటు నుండి కొంత వరకు మెరుగైన ఫలితాలు సగటు ఫలితాలను ఇస్తాయని భావిస్తున్నారు. ఈ నెలలో కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు పూర్తిగా సంతృప్తి చెందకపోవచ్చు, కానీ వారు ఎక్కువగా పరస్పర మద్దతును ప్రదర్శిస్తారుతో కుటుంబ సంబంధాల పరంగా ఈ నెల కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. తోబుట్టువులు మిమ్మల్ని బహిరంగంగా వ్యతిరేకించకపోవచ్చు, కాని ఒకరి చర్యలతో వారు అసంతృప్తి చెందుతారు. నవంబర్ నెలలో మీ శృంగార సంబంధాల విషయానికి వస్తే మీ 5వ ఇంటి అధిపతి అయిన కుజుడు 12వ ఇంటి గుండా వెళతాడు. ఇంకొక విషయం చెప్పాలంటే సన్నిహితులతో ప్రేమలో ఉన్న వారికి కొన్ని సమస్యలు ఉండవచ్చు, కాని క్రమశిక్షణతో ఉండటం వారి సంబంధంలో సమతుల్యతను సాధించడంలో వారికి సహాయడే. ఈ నెల ఆర్థిక అంచనాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా నవంబర్ నెలవారీ జాతకం 2025 నవంబర్ మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చని సూచిస్తుంది. బద్ధకం యొక్క భావాలు కొనసాగవచ్చు, పనులపైన దృష్టి పెట్టడం కష్టం అవుతుంది. మీ మనస్సు చెల్లాచెదురుగా లేదా పరధ్యానంగా మారవచ్చు. ఈ కారణంగా ఈ నెల ఆరోగ్యం వైవిధ్యంగా ఉంటుంది. సమతుల్యత మరియు శ్రేయస్సును కాపాడుకోవడానికి చేతన ప్రయత్నాలు అవసరం. వాహనాలను నియంత్రించేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించడం ముఖ్యం. ముగింపులో అప్రమత్తంగా ఉండటం మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఈ నెలలో సమతుల్యం మరియు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పరిహారం: మంగళవారం రోజున హనుమంతుడికి ఆలయానికి లేదా ఏదైనా దేవత ఆలయానికి వెళ్లి ఎర్రటి మిఠాయిలు లేదా ప్రసాదాన్ని అందించండి.